लेशतः गीतार्थं वक्ष्यामि लेशतः गीतार्थं वक्ष्यामि लेशतः समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितम् नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। येन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथः శ్రీగురుభ్యో నమః. మనకేం శ్రీగురుభ్యో నమః. చెప్పుకున్నాము, భగవంతుని యొక్క అవతారాలు ఏవి అని చెప్పారు. మత్స్యకుర్మ వరాహశ్చ నృసింహోటు భార్గవాః రాఘవః కృష్ణబుద్ధౌ చ కల్కి వ్యాసైతరేయకాః దత్తో ధన్వంతరిర్యజ్ఞః కపిలో హంసతాపసౌ అంశుమారో హయాస్యశ్చ హరిః కృష్ణశ్చ ధర్మజः నారాయణస్తథేత్యాద్యాः సాక్షాన్నారాయణ స్వయం అని భగవంతుని అవతారాలను కొన్నింటికి చెప్పారు. తర్వాత ఇక భగవంతుని యొక్క ఆవేశములు అని కొన్నింటికి చెబుతారు. అవతారములు అని కొన్నింటికి అంటారు, ఆవేశావతారాలు అని మరికొన్నింటికి అంటారు. సాక్షాద్ అవతారాలు, ఆవేశావతారాలు అని. ఆవేశావతారాలు అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళే వీళ్ళుగా రాలేదు. ఆవేశము అంటే, ఆవేశము అంటే సన్నిధానము అని అర్థం. సన్నిధాన విశేషం అంటే ఉదాహరణకు ఇప్పుడు అర్జునుడు, అర్జునుడు ఎవరు, మూల రూపం ఎవరు అంటే దేవేంద్రుడు. దేవేంద్రుడే అర్జునునిగా అవతరించాడు. సో అర్జునుడిని ఏమంటాము, ఇంద్రుని యొక్క అవతారము అని అంటాము. ఆ అవతారాన్ని అంశ అనే పేరుతో కూడా పిలుస్తారు. అర్జునుడు ఇంద్రాంశ, ఇంద్రాంశ సంభూతుడు అని అంటాం. వాయువంశ సంభూతులు మధ్వాచార్యులు. అలా అంశము, అవతారము ఇవి రెండు ఒకే అర్థంలో వాడతారు. అవతారము, అంశము. ఆవేశము అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు అర్జునిలో శేషావేశము అని అంటాము. అంటే ఆదిశేషుని యొక్క ఆవేశముతో కూడి ఉన్నవాడు అర్జునుడు. ఆవేశము అంటే అర్థం ఏమిటి? అప్పుడప్పుడు ఆ ఆదిశేషుని యొక్క సన్నిధానము విశేషంగా అర్జునునిలో ఆవిష్కృతం అవుతుందన్నమాట. ఎప్పుడూ ఉండదు ఆ ఆవేశము. అప్పుడప్పుడు వచ్చి పోతుంటుందన్నమాట. దాన్ని ఆవేశము అని అంటారు. అలాగే భగవంతుని యొక్క ఆవేశాలు కూడా. ఇప్పుడు బలరాముని యందు భగవంతుని యొక్క ఆవేశం. శుక్లకేశ ఆవేశము అని అంటారు. బలరాముని యందు భగవంతుని యొక్క శుక్లకేశ ఆవేశమున్నది. శుక్లకేశ రూపం. ఆ రూపం యొక్క ఆవేశమున్నది బలరామునిలో అని అంటారు. ఆవేశం అంటే అర్థం ఏమిటి? నిజంగా బలరాముడు ఎవరి అవతారము? ఆదిశేషుని అవతారము. అంటే ఆదిశేషుడే బలరామునిగా అవతరించాడు. ఆ బలరాముని యందు భగవంతుని యొక్క ఒక ఆవేశం ఉన్నది. అంటే విశిష్టమైన సన్నిధానం. అప్పుడప్పుడు వచ్చి అడుగుతూ ఉంటుంది. విశిష్టమైన సన్నిధానం ఉన్నది అని చెబుతారు. ఆ విధంగా మనం తెలుసుకునేటప్పుడు భగవంతుని యొక్క సాక్షాదవతారాలు ఏవి, భగవంతుని యొక్క ఆవేశావతారాలేవి అని స్పష్టంగా తెలుసుకోవాలి. లేదా అంటే మళ్ళీ అది అనర్థానికి కారణమవుతుంది. అందుకే మొదట సాక్షాదవతారాలు ఏవి అని చెప్పారు. ఇప్పుడు ఆ ఆవేశావతారాలేవి అని చెబుతూ ఉన్నారు. చూడండి. బ్రహ్మరుద్రౌ శేష విపౌ ब्रह्मरुद्रौ शेषविपौ ब्रह्मरुद्रौ शेषविपौ శక్రాద్యాః నారదస్తథా शक्राद्या नारदस्तथा शक्राद्या नारदस्तथा సనత్కుమారः కామభవోऽపి सनत्कुमारः कामभवोऽपि सनत्कुमारः कामभवोऽपि అనిరుద్ధో వినాయకः अनिरुद्धो विनायकः अनिरुद्धो विनायकः సుదర్శనాద్యాయుధాని सुदर्शनाद् आयुधानि
సుదర్శనార్యాయుధాని కృత్వాద్యాశ్చక్రవర్తినః. రుద్వార్యాచక్రవర్తినః రుద్వార్యాచక్రవర్తినః ఇత్యాద్యాః విష్ణునావిష్టాః. ఇత్యాద్యా విష్ణునావిష్టాః ఇత్యాద్యా విష్ణునావిష్టాః భిన్నాः సంసారిణో హరేః. భిన్నా సంసారిణో హరేః భిన్నా సంసారిణో హరేః. చూడండి ఎవరెవరు? బ్రహ్మరుద్రౌ, బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ. తర్వాత రుద్రౌ, రుద్రుడు ఈశ్వరుడు. శేష విపౌ, శేష అంటే ఆదిశేషుడు. విపౌ, విప, విప అంటే వి అంటే పక్షి, విప అంటే పక్షులను పాలించేవాడు, పక్షులకు అధిపతి అంటే గరుత్మంతుడు అని అర్థం. శేషుడు, గరుడు, గరుత్మంతుడు. శక్రాద్యాహ, శక్ర అంటే ఇంద్రుడు, దేవేంద్రుడు. శక్రాద్యాహ దేవేంద్రుడే మొదలైనటువంటి వారు. నారద తథా, నారద మహర్షి. సనత్కుమార, సనత్కుమార ఋషి. అంటే ఈ సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులు అని నలుగురు బ్రహ్మ సంభవులు, బ్రహ్మదేవుని యొక్క మానస కుమారులు. ఎల్లప్పుడూ 5-6 సంవత్సరాల వలే ఉంటారు అంతే. వాళ్ళు పెరగరు తరగరు అనమాట. ఇన్ని వేల సంవత్సరాలైనప్పటికీ వాళ్ళు 5-6 సంవత్సరాలు ఉన్న వాళ్ళలాగే ఉంటారనమాట కుమారులు సనత్కు. అందులో ఈ సనత్ కుమారుడని ఉన్నారు కదా, ఇతడు సాక్షాత్తుగా మన్మథుని యొక్క అవతారం. అతని యందు విశేషమైన సన్నిధానం, భగవంతుని యొక్క సన్నిధానం. అందులో కూడా రాను రాను చూడండి, బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ యందు భగవంతుని యొక్క విశేషమైన ఆవేశం ఉంటుంది, ఎక్కువ సన్నిధానం. దాని తర్వాత రుద్రుడు, ఈశ్వరుని యందు సన్నిధానం ఎక్కువ. బ్రహ్మదేవుని తరువాత ఈశ్వరుని యందు ఎక్కువ సన్నిధానం, బ్రహ్మదేవుని కంటే తక్కువ. ఇప్పుడు మనం చెప్తాం కదా 60 క్యాండిల్ బల్బ్స్ అంటాము, 1000 క్యాండిల్ బల్బ్స్ అంటాము. ఆ విధంగా బల్బ్ ఒకటే అన్నప్పుడు అందులో ఉండేటటువంటి కరెంటు ఏముంది కదా, అది వేరే అవుతూ ఉంటుంది. అందులో విశేషం. ఆ విధంగా 60 క్యాండిల్ బల్బ్ అయితే తక్కువ వెలుతురు. అది 100 క్యాండిల్స్, 1000 క్యాండిల్స్ అయితే వెలుతురు ఎక్కువ. ఆ విధంగా భగవంతుని యొక్క ఆవేశం అంటే భగవంతుని యొక్క సన్నిధానము ఎన్ని క్యాండిళ్లలో ఉంటుంది, అంత ఎక్కువగా వారికి శక్తి, జ్ఞాన గుణాదులు వారికి కలుగుతాయి. బ్రహ్మదేవుని యందు ఎక్కువ ఆవేశము, రుద్రుని యందు ఎక్కువ సన్నిధానం. తర్వాత శేష, విపౌ ఈ ముగ్గురు ఒకటే కక్ష, సమానమైన వారు. రుద్ర, శేష, గరుడ ఈ ముగ్గురు సమాన కక్ష. వాళ్ళ ముగ్గురులో సమానమైనటువంటి భగవంతుని యొక్క ఆవేశం. దానికంటే తక్కువ శక్రాద్యాహ, దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతలు. అందులో భగవంతుని యొక్క సన్నిధానం తక్కువ. దానికంటే తక్కువ నారద, నారద మహర్షి. తర్వాత సనత్కుమార, సనత్కుమారుడి యందు కూడా భగవంతుడి యొక్క విశేషమైన సన్నిధానం ఉంటుంది. తర్వాత కామభవ, కామ అంటే మన్మథుడు, కామభవ మన్మథుని యొక్క ఆవేశం, మన్మథుని యొక్క అవతారం. కామభవ అంటే మన్మథుని యొక్క అవతారం, అంటే ప్రద్యుమ్నుడు లేదా మన్మథుడు మూల రూపం గాని, లేదా కామభవ అంటే ప్రద్యుమ్నుని తీసుకోవచ్చు. లేదా అంటే సనత్కుమార అనే దానికి విశేషంగా తీసుకుంటే సనత్కుమారుడు కూడా ఈ మన్మథుని యొక్క అవతారమే. కనుక సనత్కుమార కామభవ అని దానికి విశేషణంగా తీసుకుంటే మన్మథుని అవతారమైన సనత్కుమారుడు అని ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. లేదా మన్మథ ప్రత్యేకంగా సనత్కుమారుడు ప్రత్యేకంగా అని తీసుకున్నా కూడా తప్పేం లేదు. తర్వాత అనిరుద్ధ, ఇంతకుముందు చెప్పినట్లుగా శంఖమునకు, భగవంతుడి శంఖమునకు అభిమాని దేవత ఈ అనిరుద్ధుడు. తరువాత వినాయక, గణపతి అందులో విశేషమైన సన్నిధానము. వీళ్ళే కాకుండా సుదర్శనాది ఆయుధాని, సుదర్శన చక్రము, గదాయుధము భగవంతుని యొక్క ఆయుధాల్లో సుదర్శన చక్రము. అందులో విశేషమైన భగవంతుని సన్నిధానం. మరి అంత సన్నిధానం ఉన్నందుకే ఎంతో మంది రాక్షసులను దాని ద్వారా సంహరించాడు. అందులో భగవంతుడి యొక్క విశేషమైన సన్నిధానం ఉంటుంది. అందుకే ఎవరి శంఖచక్రాది ఆయుధాలను ధరిస్తాం మనము, భగవంతుని యొక్క విశేష సన్నిధానం కనుక.
గదాయుధం చక్రాది, సుదర్శనాది అన్నారు గనక గద మొదలైనటువంటి ఆయుధాలు, శార్ంగ, ధనస్సు ఇటువంటి ఆయుధాలు. వాటిలో కూడా భగవంతుని యొక్క విశేషమైన సన్నిధానం. అందుకే వాటిని మనం ధ్యానించాలి, చింతించాలి, ఆరాధించాలి, పూజించాలి. ఈ నారాయణవరములో ఆయుధాల యొక్క నమస్కారం కూడా వస్తుంది. ఆయుధాలను కూడా నమస్కరించడం. వాటికే మనం నమస్కరించాలి. ఎందుకు? అందులో భగవంతుని యొక్క విశేషమైన సన్నిధానం ఉంటుంది. తర్వాత పృథ్వాద్యాః చక్రవర్తినః, వాళ్ళే కాకుండా పృథ్వాద్యాః, పృథు మొదలైనటువంటి చక్రవర్తులున్నారు. పృథు, పరీక్షిత్, శశబిందు, మాంధాత, నహుష మొదలైనటువంటి చక్రవర్తులున్నారు. వారి అందు కూడా భగవంతుని యొక్క విశిష్టమైన సన్నిధానం. మరి అఖండ భూమండలాన్ని పాలించిన మహానుభావులు. అటువంటి వారిలో భగవంతుని విశేషమైన సన్నిధానం లేకుండా అటువంటి పనులు చేయలేరు. అటువంటి చక్రవర్తులు. ఇత్యాద్యాః, వీరే మొదలైనటువంటి వారు. వీరందరూ విష్ణునా ఆవిష్టాః. విష్ణునా, విష్ణువుచే ఆవిష్టాః, ఆవేశము పొందబడిన వారు అని అర్థం. వీరియందు విశేషమైనటువంటి ఆవేశము అని. భిన్నాః సంసారిణో హరేః, వీరందరూ ఎవరు? సంసారిణః, వీరందరూ సంసారులు అంటే జీవులు. సంసారంలో ఉన్నటువంటి జీవులు వీరందరూ కూడా. బ్రహ్మదేవుని నుండి మొదలు చేసుకొని అందరూ. బ్రహ్మదేవుడు జీవోత్తముడు, అతడు జీవుడే, జీవులలో ఉత్తముడు బ్రహ్మ. కనుక వీరందరూ కూడా సంసారిణః, సంసారంలో ఉన్నవారు. హరేహే భిన్నాః, శ్రీహరి కంటే వీరందరూ భిన్నులు. కనుక వీరందరూ ఐక్యము అని చెప్పరాదు. శ్రీహరి కంటే భిన్నులైన వారు, శ్రీహరి యొక్క విశేషమైన సన్నిధానానికి పాత్రులైన వారు సంసారి జీవులు అని చెప్పారు. దీనిలో మరి విశేషంగా కొన్ని విషయాలను చెబుతూ ఉన్నారు. తేష్వేవ లక్ష్మణాద్యేషు, తేష్యేవ లక్ష్మణాడ్యేషు, తేష్వేవ లక్ష్మణాడ్యేషు యేషు త్రిష్వేవంచ బలాదిషు, త్రిష్వేవంచ బలాదిషు, త్రిష్వేవంచ బలాదిషు, నరార్జునాదిషు తథా, నరార్జునాదిషు తథా, నరార్జునాదిషు తథా, పునరావేశ ఉచ్యతే. పునరావేశ ఉచ్యతే, పునరావేశ ఉచ్యతే. స్వల్పస్తు పునరావేశో, స్వల్పస్తు పునరావేశో, స్వల్పస్తు పునరావేశో, ధర్మపుత్రాదిషు ప్రభోః, ధర్మపుత్రాదిషు ప్రభో, ధర్మపుత్రాదిషు ప్రభో. ఏతజ్జానాతి యస్తస్మిన్, ఏతజ్జానాతి యస్తస్మిన్, ఏతజ్జానాతి యస్తస్మిన్, ప్రీతిరభ్యధికా హరేః, ప్రీతిరభ్యధికా హరే, ప్రీతిరభ్యధికా హరే. శంకరజ్ఞానినస్తత్ర, 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 పాతస్తమసి చ ధ్రువం, పాతస్తమసి చ ధ్రువం, పాతస్తమసి చ ధ్రువం. ఇత్యాది మహావరాహే. ఇత్యాది మహావరాహే, ఇత్యాది మహావరాహే. ఇప్పుడేం చెప్పారు కదా, ఈ బ్రహ్మరుద్రాది దేవతలందు వీరందరిలో విశేషంగా భగవంతుని యొక్క సన్నిధానం ఉంటుంది అని చెప్పారు. తేష్వేవ లక్ష్మణాద్యేషు త్రిషు ఏవంచ బలాదిషు నర అర్జునాదిషు తథా పునరావేశ ఉచ్యతే. తేష్వేవ అంటే వారి యందే, అంటే పై చెప్పినారు కదా, ఆ పై చెప్పబడిన వారిలోనే లక్ష్మణాద్యేషు త్రిషు ఏవంచ బలాదిషు, లక్ష్మణాదిషు
అంటే లక్ష్మణుడు మొదలైనటువంటి త్రిషు అంటే ముగ్గురు యందు అంటే లక్ష్మణ, భరత, శత్రుఘ్న వీరియందు బలాదిషు బల అంటే బలరాముడు. బలరాముడు మొదలైన వారి యందు నర అర్జునాదిషు నరుడు. నర అంటే ఈ నరనారాయణ ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! నర అంటే శేషుని యొక్క అవతారం. ఆదిశేషుని అవతారం నర. అర్జున ఇంద్రుని అవతారం అర్జున. తథా పునరావేశ ఉచ్యతే. వీరియందు ఈ పునరావేశః మళ్ళీ ఆవేశం. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఆదిశేషు పైన ఏం చెప్పారు? బ్రహ్మ, రుద్రౌ, శేష, విభో అన్నారు గదా! శేషుని యందు భగవంతుని యొక్క విశేషమైన సన్నిధానము అని జెప్పారు. ఇప్పుడు ఆ శేషుడే అవతరించేటప్పుడు లక్ష్మణునిగా అవతరించాడు. రామావతారంలో లక్ష్మణునిగా అవతరించాడు. కృష్ణావతారంలో బలరామునిగా అవతరించాడు. మరి అవతారం చేసినప్పుడు భగవంతుని సన్నిధానం ఎలా ఉంటుందా లేదా? ఉంటుంది. అందుకే అక్కడ కూడా మళ్ళీ పునరావేశః అన్నారు. అంటే మూల రూపంలో విశేషంగా భగవంతుని సన్నిధానం కలిగి ఉండడమే కాకుండా, అవతారం చేసినప్పుడు కూడా మళ్ళీ అక్కడ సెపరేట్‌గా మళ్ళీ భగవంతుని యొక్క విశేషమైన ఆవేశం ఉన్నదక్కడ. లేకపోతే అవతారం అప్పుడు అంత శక్తి జ్ఞానాదులు అభివ్యక్తం కావు. మూల రూపంలో ఎంత శక్తి ఉన్నదో ఇతర దేవతలకు అంటే భగవంతుడు, వాయుదేవుడు తప్ప ఇతర దేవతలు అవతరించినప్పుడు మూల రూపంలో ఉన్నటువంటి అంత శక్తి, అంత జ్ఞానాది గుణాలు అవతారంలో ఉండవు వారికి. భగవంతునికి, వాయుదేవునికి మాత్రము మూల రూపంలో ఎంత శక్తి జ్ఞానాదులు, సామర్థ్యాదులు ఉంటాయో అంత అవతార రూపంలో కూడా ఉంటాయి. తేడా ఉండదు. కానీ ఇతర దేవతలకు అలా గాదు. అంటే ఈ గరుడ శేషరుద్రుల నుంచి ప్రారంభం చేసుకొని గరుడునికెలా అవతారం లేదు. శేష, రుద్ర, ఇంద్ర మొదలైన దేవతలు అవతరించినప్పుడు మూల రూపంలో ఉండేంత సామర్థ్యం వారికుండదనమాట. సో, అన్ని అవతారాలు అలాగే ఉండవు. ఎక్కడైతే ఏ అవతారానికి విశేషమైన భగవంతుని ఆవేశముని చెప్పారో, ఆ అవతారంలో మాత్రమే విశిష్టమైనటువంటి బలజ్ఞానాదులుంటాయి. ఇంకా ఈ లక్ష్మణ, భరత, శత్రుఘ్నాదుల్లో తర్వాత బలరాముడు. బలరామునిలో కూడా భగవంతుని యొక్క చెప్పాను ఇంతకుముందు శుక్లకేశ ఆవేశం అని జెప్పాను. విశిష్టమైన శుక్లకేశ అనే భగవంతుని రూపం యొక్క ఆవేశం. శుక్లకేశం అంటే భగవంతునికి తెల్లని వెంట్రుక అని అర్థం. ఆహ్, దీనికి మనకొక హరివంశపు కథను జ్ఞాపకం తెచ్చుకోవాలి. శుక్లకేశావేశముని ఎందుకంటారు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు హరివంశంలో ఈ కథ వస్తుంది. కృష్ణావతార సందర్భంలో అంటే భూమిలో వీరందరి భూభార హరణం కొరకు ఎప్పుడైతే దేవతలు కృష్ణావతారం కొరకు ప్రార్థించడానికి వెళ్లారో శ్వేతద్వీపానికి, భగవంతుని సన్నిధానానికి వెళ్లి అందరూ ప్రార్థిస్తారు దేవతలు. స్వామి నువ్వు అవతారం చేయాలి. కంసాది దైత్యుల యొక్క బాధ చాలా ఎక్కువైపోయింది. భూభారం ఎక్కువైపోయింది. కనుక నీవు అవతరించి వారిని సంహరించాలి అని ప్రార్థన చేయడానికి వెళతారు. అప్పుడు భగవంతుడు తన ఒక తల నుంచి 2 వెంట్రుకలను తీసిచ్చాడట. ఒకటి నల్ల వెంట్రుక, ఇంకోటి తెల్ల వెంట్రుక. ఈ వెంట్రుకలే భూభార హరణం చేస్తాయి అన్నాడట. ఆ నల్లటి వెంట్రుకనే కృష్ణ పరమాత్ముడు. కృష్ణ పరమాత్ముడిగా అవతరించిందనమాట నల్లటి వెంట్రుకనే. ఏమండి వెంట్రుక అవతరించిందా? భగవంతుడు అవతరించలేదా? అని అనకూడదు. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. ఏమని? భగవంతుని యొక్క అవతారాలకు, భగవంతుని యొక్క అవయవాలకు ఎటువంటి భేదం లేదు. అంటే భగవంతునికి ఎంత శక్తి, ఎంత జ్ఞానము, ఎంత సామర్థ్యము ఉన్నదో, భగవంతుని యొక్క ఒక్క వెంట్రుకకు కూడా అంత శక్తి, సామర్థ్యం ఉన్నది. భగవంతుడు వేరు గాదు. అతని వెంట్రుకలు వేరు గావు. ప్రతి ఒక్క అవయవం, ప్రతి ఒక్క వెంట్రుక కూడా భగవంతునికి ఉన్నంత శక్తియే ఉంటుంది దానికి గూడా. భగవంతుడు అవతరించాడు అన్నా ఒకటే, ఆ వెంట్రుక అవతరించింది అన్నా ఒకటే. వెంట్రుక అన్నా భగవంతుడనే అర్థం. అది ఒక అతి విచిత్రమైన అచింత్యద్భుత శక్తి భగవంతునిదనమాట. ఆ విధంగా ఆ నల్లటి వెంట్రుకనే కృష్ణునిగా అవతరించింది. అందుకే అతనికి కృష్ణ నల్లగా నల్లనివాడు అని అర్థం. ఎందుకు నల్లని వెంట్రుక కాదు. శుక్లకేశము. శుక్ల అంటే తెలుపు. శుక్లకేశం అంటే తెలుపు వెంట్రుక, తెల్లని వెంట్రుక. భగవంతుడికి కూడా తెల్లని వెంట్రుక వచ్చిద్దా? ముసలాడైపోయాడా అని వద్దండి మరి.
భగవంతునికి స్వాభావికంగానే అనేక రంగులు గల వెంట్రుకలు ఉన్నాయన్నమాట. ఆ స్వాభావికమైనటువంటి రంగుల వెంట్రుకల్లో ఒక శుక్లకేశాన్ని తీసిచ్చాడు. ఆ శుక్లకేశమే బలరామునిలో ఆవిష్టమై ఉన్నది. ఇక్కడ తేడా తెలుసుకోవాలి. కృష్ణ కేశమే కృష్ణునిగా వచ్చింది. అతడే అంటే భగవంతుడి యొక్క సాక్షాదవతారం కృష్ణుడు. కానీ శుక్లకేశమే బలరామునిగా రాలేదు. శుక్లకేశము బలరామునిగా అవతరించలేదు. బలరాముని యందు అంటే శేషుడు బలరామునిగా అవతరిస్తే, శేషుడు బలరామునిగా వస్తే, ఆ బలరాముని యందు ఈ శుక్లకేశము యొక్క ఆవేశం ఉంది. అంటే శుక్లకేశం అంటే భగవంతుడే. తెల్లని వెంట్రుక రూపంలో ఉండే భగవంతుని యొక్క విశిష్టమైన సన్నిధానము బలరామునిలో ఉన్నది. అందుకే శాస్త్రంలో ఏం చెప్తారు? బలరాముని యందు భగవంతుని యొక్క శుక్లకేశావేశమున్నది అని చెబుతారు. ఇది దాని అర్థం. అలాగే నర అర్జునాదిషు. నర నర అంటే ఆదిశేషుడు నరునిగా అవతరించాడు నరనారాయణుడు. ఏమంటే యమధర్మరాజు యొక్క కుమారుడు. ఆ నరుడు యందు అర్జునాదిషు అర్జునుడు మొదలైన వారి యందు కూడా భగవంతుని యొక్క విశేషమైన ఆవేశం ఉన్నది. అందుకే పునరావేశ అన్నారు. అంటే ఏమి? మూల రూపంలో ఉండే ఆవేశమే కాకుండా వీరు అవతరించినప్పుడు కూడా భగవంతుని యొక్క ఆవేశం ఉన్నది. అందుకే పునరావేశ మళ్ళీ ఆవేశం అవతారాల్లో కూడా ఉన్నవి. ఇందులో కూడా మరొక విశేషం ఏమంటే స్వల్పస్తు పునరావేశ ధర్మపుత్రాదిషు ప్రభోహో. ఇప్పుడు చూడండి, ఈ పంచ పాండవులు ఉన్నారు. ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వీరిలో ఇప్పుడే చెప్పారు. ఆ అర్జునుని యందు కూడా భగవంతుని యొక్క ఆవేశం ఉన్నది. అలాగే ఆది శబ్దంతో ధర్మరాజు యందు కూడా భగవంతుని ఆవేశం ఉన్నది. భీమసేనుని యందు భగవంతుని ఆవేశం ఉన్నది. కానీ ఇంతకు ముందే చెప్పినట్టుగా ఆవేశాల్లో తేడా. భీమసేనుని యందు ఎంత ఆవేశం ఉన్నదో భగవంతుని ఆవేశము, దానికంటే తక్కువగా అర్జునుని యందు. ఎందుకు? అతడు దేవేంద్రుడు, యోగ్యతలో తక్కువవాడు. అంత ఆవేశం లేదు. అర్జునునిలో ఎంత ఆవేశం ఉన్నదో దానికంటే తక్కువ ఆవేశము ధర్మరాజులో ఉంది. కానీ చూడ్డానికేమో అన్న ధర్మరాజు. కానీ యోగ్యతలో చూసుకుంటే భీముడు, ఈ అర్జునుడు గొప్ప దేవతలు. భీమసేనుడేమో సాక్షాత్ ముఖ్య ప్రాణమూర్తి వాయుదేవుడు. అతడు ఉత్తముడు అందరికంటే. దాని తర్వాత దేవేంద్రుడు సాక్షాత్తుగా అర్జునుడు. వాయుదేవుని తర్వాత అతడు శ్రేష్ఠుడు. ఇంద్రుని తర్వాత వచ్చేవాడు యమధర్మరాజు. కానీ అవతారం చేసేటప్పుడు అన్నదమ్ములు తేడా ఉంది. అన్నగా అవతరించాడు ధర్మరాజు. అందుకే వీరు గౌరవం ఇచ్చారంతే. కానీ నిజంగా అర్జునుడు, భీమసేనుడే గొప్ప తారతమ్యంలో. కనుక భగవంతుని యొక్క ఆవేశము భీమసేనులో ఎక్కువ. దాని తరువాత అర్జునుని యందు. అతడి కంటే తక్కువ ఆవేశము ధర్మరాజు యందు. అది చెబుతున్నారు. స్వల్పస్తు పునరావేశ ధర్మపుత్రాదిషు ప్రభోహో. ప్రభోహో ప్రభువైన భగవంతుని యొక్క పునరావేశ మళ్ళీ అవతారంలో ఏం ఆవేశం ఉన్నది కదా, అది ధర్మపుత్రాదిషు స్వల్ప. ధర్మపుత్రాదుల యందు. ధర్మపుత్ర అంటే యమధర్మరాజు యొక్క పుత్రుడు, కుమారుడు. అంటే అతని యొక్క అవతారము ధర్మరాజు. ఇక్కడ పుత్రుడు, అవతారము రెండు ఒకే అర్థంలో వాడతారనమాట. సో వాయు అంటే అర్థం ఏమిటి? వాయుదేవుని యొక్క అనుగ్రహం వల్ల అంజనాదేవి యందు అవతరించాడు గనక వాయుపుత్రుడు హనుమంతుడు అని చెబుతారు. వాయు అవతారము హనుమంతుడు అని కూడా చెబుతారు. సో అక్కడ పుత్ర, అవతారము అనేవి ఒకే అర్థంలో వాడారు అక్కడ. అలాగే ఇక్కడ కూడా ధర్మపుత్ర అంటే యమధర్మరాజు యొక్క కుమారుడు. ఎవరు? ఈ ధర్మరాజు. పుత్రుడు నిజమే. ఆ యమధర్మరాజు యొక్క అనుగ్రహం వల్ల కుంతీదేవి యందు అవతరించిన వాడు ధర్మరాజు. కనుక యమధర్మరాజు యొక్క పుత్రుడు అనడం కరెక్టే. అతడే యమధర్మరాజే ఇక్కడ ధర్మరాజుగా అవతరించాడు గనక అతని యొక్క అవతారం అనడం కూడా కరెక్టే. సో ధర్మపుత్రాదిషు అంటే యమధర్మరాజు మొదలైన వారి ఈ ధర్మపుత్రుడైన ధర్మరాజు వీరి యందు స్వల్పస్తు పునరావేశ. ఈ పునరావేశం అనేది స్వల్పమే. అంటే అర్జునాదులతో కంపేర్ చేసుకుంటే ఈ ధర్మపుత్రాదుల యందు అంటే ధర్మరాజు, నకులుడు, సహదేవుడు వీరి యందు ఆవేశము తక్కువ. ఈ వృకోదరుడు, అర్జునుడు మొదలైన వారితో కంపేర్ చేసుకుంటే
ధర్మరాజు, నకుల సహదేవుల యందు పునరావేశము తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఈ మూలావతారాలేమిటి, ఆవేశావతారాలేమిటి, పునరావేశమైనటువంటి సందర్భమేమిటి, అందులో తారతమ్యమేమిటి, ఈ విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. ఏతజ్జానాతి యః తస్మిన్ ప్రీతిః అభ్యధికా హరేః. ఎవరైతే అస్మిన్ ఈ విషయం ఏతత్ జానాతి ఈ విషయాన్ని తెలుసుకుంటారో, ఏతత్ అంటే ఈ విషయాన్ని, జానాతి అంటే తెలుసుకుంటాడో, ఎవడు ఈ విషయాన్ని తెలుసుకుంటాడో అంటే పై చెప్పబడినటువంటి ఈ ఆవేశాలు, అవతారాలు, తారతమ్యాలు వీటన్నింటినీ బాగా తెలుసుకుంటాడో, తస్మిన్ అతని యందు హరేహే శ్రీహరి యొక్క ప్రీతి అభ్యధిక, శ్రీహరి యొక్క ప్రీతి అతని పట్ల అధికంగా ఉంటుంది. ఎవరైతే ఈ విధమైన జ్ఞానాన్ని పొందుతారో, భగవంతుని యొక్క అవతారాల యొక్క జ్ఞానము, అతని ఆవేశావతారాల యొక్క జ్ఞానము, అందులో ఉండే తారతమ్యము, వీటిని బాగా తెలుసుకుంటాడో వాని యందు భగవంతుని యొక్క ప్రీతి ఎక్కువగా ఉంటుంది. అంటే భగవంతుని అనుగ్రహానికి అతడు ఎక్కువగా పాత్రుడవుతాడు. ఈ జ్ఞానం తప్పకుండా పొందాలి. సంకర జ్ఞానినః తత్ర పాతః తమసి చ ధ్రువం. దీనికి ఒకవేళ విపరీతంగా తెలుసుకుంటే, అంటే అవతారం కాని వాటిని అవతారం అని తెలుసుకోవడము, అవతారం అయినటువంటి వాటిని వదిలిపెట్టడము, ఇలా విరుద్ధంగా ఎవరైతే తెలుసుకుంటే అతన్ని సంకర జ్ఞాని అంటారు. సాంకర్యం, జ్ఞానంలో సాంకర్యం ఏర్పడిపోయింది. ఆ జ్ఞానాన్ని సంకర జ్ఞానము అంటారు. అతడిని సంకర జ్ఞాని అంటారు. అటువంటి సంకర జ్ఞాని ఏమవుతాడు? తత్ర ఆ విషయంలో ఎవరైతే సంకర జ్ఞాని ఉంటాడో అంటే అవతారాలు కాని వాటిని అవతారం అని తెలుసుకోవడం, అవతారం అయిన వాటిని కాదు అని తెలుసుకోవడం. ఇలా ఈ కాలంలో ఇవన్నీ ఎక్కువైపోయాయి గదా! ఎవరెవరినో భగవంతుని అవతారం అని జెప్పేది, నిజంగా అవతారమైనటువంటివి కాదని జెప్పేది, ఇటువంటి మిథ్యా జ్ఞానము, సంశయ జ్ఞానాలున్నాయి గదా! వారి గతి ఏమిటి అంటే పాతః తమసి చ ధ్రువం. తమసి అంటే తమస్సులో, నిత్య నరకమైనటువంటి ఆ తమస్సు యందు పాతః పడిపోతాడతడు. ఆ తమస్సునందు పడతాడు. ఇది ధ్రువం. ధ్రువం అంటే నిశ్చయము అని అర్థం. ఇందులో సంశయం లేదు. ఎవరైతే దీనికి వ్యతిరేకంగా తెలుసుకుంటారో అతడు నరకంలో, నిత్య నరకంలో, సాధారణ నరకం గాదు. సాధారణ నరకం అంటే ఒకసారి వెళ్లి కొన్నాళ్ళుండి వచ్చేస్తాడు పాపం. విజిట్ చేసి వచ్చేస్తాడు. కానీ తమస్సు అంటే అది నిత్య నరకం. ఒకసారి వెళితే మళ్ళీ తిరిగి రాడు. అటువంటి ఘోరమైన నిత్య నరకానికి ఇవన్నీ సాధనాలవుతాయి. ఈ విధంగా విరుద్ధమైనటువంటి జ్ఞానాన్ని పొందితే నిత్య నరకానికి దారితీస్తుంది. కనుక జాగ్రత్తగా ఈ ప్రమాణానుగుణంగా భగవంతుని యొక్క అవతారాల గురించి, తారతమ్యం గురించి స్పష్టంగా తెలుసుకోవాలి అనే విషయాన్ని చెబుతూ ఉంటారు. అర్థమైంది గదా! ఆచార్య గారు ఇక్కడ హ్మ్. ఆవేశ అంటే ఇప్పుడు దశమ దీంట్లోని విభూతులు వస్తాయి. ఆ! అంటే నేను ఎందులో అయితే ఇప్పుడు ఆయుధాల్లో వజ్రాయుధాన్ని, ఆ! ఇదే దైత్యుల్లో అర్థమే. ప్రహ్లాద్. ఇదే అర్థం. సార్ విభూతి అన్నా, ఇది ఆవేశం అన్నా ఒకటే. ఒకటే కదా. అట్లే ఓకే. విభూతి దాన్నే భగవంతుని యొక్క విభూతి, విభూతి రూపము అని అంటారు. ఇంద్రాయుధంలో, ఆ వజ్రాయుధంలో భగవంతుని యొక్క విభూతి ఉన్నది. అంటే అర్థం ఏంటి? ఆ వజ్రాయుధంలో భగవంతుని యొక్క విశేషమైన సన్నిధానం ఉన్నది అని అర్థం. ఆవేశమన్నా, విభూతి అన్నా అదే అర్థమే. ఆ, ఆయుధానామహం వజ్రః, ఋషీణాం అదే శరః కవిః అని చెప్తారు కదా! అక్కడక్కడ చెప్పినా అన్నీ చెప్పి అంటే ఆయా పదార్థాలకు విశేషత్వం, ఉత్తమత్వం విశేషత్వం ఎక్కడైతే ఎందుకొచ్చింది అంటే ఆ భగవంతుని యొక్క విభూతి రూపం ఉన్నందుకు. విభూతి రూపం అంటే ఇదే అర్థం. ఆవేశం అంటే విశిష్టమైన సన్నిధానము అని అర్థం. ఇష్టమైన సన్నిధానం ఉన్నందుకే వాటికి ఉత్తమత్వము. చివరకు అన్ని చెప్పి ఒక మాట చివరికంటారు. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదుర్జితమేవ వా ఏవ అవగచ్చధ్వం మమ తేజోంశ సంభవం. ఒకటి స్పష్టంగా జనరల్‌గా ఏం తెలుసుకోవాలి మనము అంటే, ఎక్కడైతే ఒక వ్యక్తికి గానీ, ఒక మనిషికి గానీ, ఒక పదార్థానికి గానీ విశిష్టమైన మహత్వం కలిగిందో
అక్కడ భగవంతుని యొక్క విశేషమైన సన్నిధానం ఉన్నది అని తెలుసుకోవాలి. ఇంత టోటల్ తాత్పర్యం. ఆ అధ్యాయం యొక్క తాత్పర్యం. సో, ఎక్కడెక్కడైతే మనము ఆశ్చర్యకరంగా ఒక విశిష్టమైనటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, ఒక గుణాన్ని చూస్తామో, అక్కడ మనం ఏం గమనించాలి? ఓహ్! భగవంతుని యొక్క విశిష్టమైన సన్నిధానం ఉంది గనుక, దానికి అటువంటి మహత్వం కలిగింది. ఎన్ని పశువులున్నా, పశువుల్లో ఆవుకు మాత్రం పూజ చేస్తాం. ఎందుకు? కారణం ఇదే. అందులో భగవంతుని యొక్క విశిష్టమైన విభూతి రూపం ఉన్నది. అందుకే దానికి మహత్వం కలిగింది. ఆ విధంగా అనమాట. ఎక్కడ మనం విశేషం జూసినా అది పశువులు గావచ్చు, పక్షులు గావచ్చు, పదార్థాలు గావచ్చు, వస్తువులు గావచ్చు, వ్యక్తులు గావచ్చు, ఏమైనా గావచ్చు. ఎక్కడెక్కడ మనం విశేషాన్ని జూస్తామో అక్కడంతా భగవంతుని విశేషమైన సన్నిధానం ఉన్నది అని తెలుసుకోవాలి. సాక్షాత్పతీతులు. ఆ! వెరీ గుడ్. అక్కడ విశిష్టమైన సన్నిధానం ఉన్నది గనుకనే అందుకే వారికి అంతమంది అటువంటి వస్తున్నారు. ఆయన ఆశీస్సుల కోసం అందరూ వస్తూ ఉంటారు. ఆ! అందుకే వెంటబడి. భగవంతుడి యొక్క విభూతి రూపమని మనం తెలుసుకోవాలి. నమస్కారం బావ. ఒక ప్రశ్న. హ్మ్. హ్మ్. తారతమ్యం ప్రకారంగా హ్మ్. భగవంతుడి ఆవేశం అందరిలో ఎక్కువ తక్కువలు ఉంటాయి అని ఒక్క మాట చెప్పొచ్చు కదా! వీళ్ళలో ఆ! ఇలా ఉంది, వీళ్ళలో శుక్లకేశ ఆవేశం ఉంది. ఇలా ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు? అంటే అదే చెప్పడంలో ఎక్కడైతే విశేషం ఉన్నదో అంటే ఇప్పుడు భగవంతుని యందు శుక్రకేశావేశం ఉంది గనుక చెప్పారు. లేని చోట ఊరికే ఆవేశం అని చెప్తారు. కానీ ఇక్కడ స్పెషల్‌గా శుక్రకేశాన్ని తీసిచ్చాడు గనుక శుక్రకేశ రూపం అని చెప్పారు అంతే అక్కడ. లేని చోట భగవంతుని యొక్క విశేషమైన సన్నిధానము, విభూతి రూపం అని అంటారంతే. ప్రతి చోట పర్టిక్యులర్‌గా చెప్పలేదు గదా! బలరామునికి మాత్రమే ఆ విశేషం జెప్పారు. ఎందుకు? అక్కడ ఆ విధంగా జరిగింది గనుక. కొంతమంది దశావతారాలు బలరాముడిని తీసుకుంటారు. ఆ! అది తప్పు. అందుకే ఇక్కడ అది క్లారిఫికేషన్ ఇచ్చిందనమాట. బలరాముడు కేవలం శుక్రకేశం యొక్క ఆవేశం ఉందే తప్పనిస్తే, భగవంతుడే బలరామునిగా అవతరించలేదు. అలా తెలుసుకుంటే ఆ వి ఏమన్నా ఘోరమైన అర్థం అవుతుంది. ఆ విషయాన్ని గుర్తు చేస్తారు కూడా. ఆ! కృష్ణ పరమాత్మ ఒక సందర్భంలో బలరాముడికి చేస్తే హ్మ్. ఆవేశం తెలిసి అప్పుడు ఆయన కొంచెం బలవం దాంతో ఆ! లక్ష్మణుడిని కూడా యుద్ధంలో నందగోకులంలో అరిష్టాసురుడు ధేనుకాసురుడు ప్రళంబాసురుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. బలరాముడిని పైన కూర్చోబెట్టుకొని అతన్ని కిడ్నాప్ చేసుకొని తీసుకోవడానికి పోతుంటాడు పాపం. అప్పుడు కృష్ణుడు గుర్తు చేస్తాడు. "అయ్యా బలరామ నువ్వెవరో గాదు. ఒకసారి నీ మూల రూపం గుర్తు తెచ్చుకో" అన్నప్పుడు అప్పుడు ఆదిశేషుని అవతారాన్ని తాను అని గుర్తు చేసుకొని అప్పుడు ఒక దెబ్బ వేస్తే కింద పడి మరణిస్తాడతడు అసురుడు. ఆ లక్ష్మణుని సందర్భంలో అంతే. లక్ష్మణుడు కింద పడినప్పుడు రావణాసురుడు అతన్ని తీసుకొని పోవడానికొచ్చినప్పుడు మూల రూపాన్ని స్మరిస్తే అతని యొక్క రావణుడు ఒక్క ఇంచు కదల్చలేకపోతాడు లక్ష్మణుడిని. ఇవన్నీ ఏం సూచిస్తాయంటే మూల రూపంలో ఉన్నంత శక్తి ఎప్పుడూ ఉండదు అవతార రూపంలో. పూర్తిగా రాదు. కేవలం భగవంతుడికి వాయుదేవులకు మాత్రమే పూర్తిగా ఉంటుంది. వేరే వాళ్ళకి అంత ఉండదు అని. ఆయనకు గుర్తుకు చేస్తేనే వచ్చింది కాబట్టి ఆయన పూర్తి అవతారం కాదని ఆ! చెప్పేసి ఆయన కూడా అంటే భగవంతుడికైతే గుర్తు చేయవలసిన అవసరమే లేదు ఆ! బలరాముడు. ఇదేనా నీ సంశయము సీతారా? బావ. అంటే ఇందాక అదే. ఎవరో కూడా భగవద్గీతలో చెప్పారు. హ్మ్. అంటే ప్రహ్లాదాస్మి దైత్యాన్ అని. అదే. సో, అక్కడ ఇప్పుడు మరి బలి చక్రవర్తి నాకు తెలిసినంత వరకు ఆయన తారతమ్యంలో చాలా పెద్దవారు. అంటే ఎవరెవరు? ఇంద్రుడి సమాన కక్ష అనుకుంటాను. ఎవరు? బలి చక్రవర్తి. ఆ! ఆ! బలి అవునవును. పాతాళానికి పంపిస్తారు కదా! అవును. తారతమ్యంలో ఆయన ఎక్కువ ఉన్నప్పుడు ఆయన కూడా రాక్షస జాతిలోనే పుట్టింది. అవును. మరి తారతమ్యంలో ఆయన పేరు చెప్పకుండా ప్రహ్లాదుడి గారి పేరు చెప్పడము, అలాగా వేరే వేరేగా ఎందుకు చెప్పడం? యోగ్యతలో ఎవరి ఎక్కువ యోగ్యత ఉంటే వాళ్ళలో ఎక్కువ ఆవేశం ఉంటుంది అని చెప్పేయొచ్చు కదా! అనేది నా హ్మ్. ప్రశ్న. ఆది శబ్దం అన్నాడు తీసుకోవాలి అంతేం లేదు. ఆది శబ్దం చెప్పారు గదా! ప్రహ్లాదాధ్యస్థుడు ప్రహ్లాదుని యొక్క ప్రహ్లాదునిలో విశేషమైన భగవంతుని ఆవేశము. ఈ చక్రవర్తి కంటే కూడా ప్రహ్లాదునందు విశేషమైన ఆవేశం ఉన్నది.
భగవంతుని. అందుకే తారతమ్యంలో ప్రహ్లాదుడు ఎక్కువ అవుతాడు. ఓకే. అంతే. అందుకే విశేషమైన ఆవేశం కనుక ప్రహ్లాదాజ్యాహ అని చెప్పారు. ఓకే. అంటే నేను బలి ఎక్కువేమో అని అనుకున్నాను. లేదండి ప్రహ్లాదుడు. సరే. సరే. హరే నమః. రేపు కూర్చుందాం. కృష్ణార్పణమస్తు. ప్రవర్తిస్తుంది. హరే నమస్కారం. హరే నమః.